హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్ఎస్కే ఎలక్ట్రికల్ ఇన్ తెలుగు. ఈ వీడియోలో మనకి ఈ 2 టెర్మినల్స్ దగ్గర మనకి ఆర్ ఈక్వివలెంట్ అనేది ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో ఈ టెర్మినల్స్ నేను XY అనుకుంటున్నాను, ఓకేనా. సో ఇక్కడ చూస్తే మనకి ఒక వోల్టేజ్ సోర్స్ ఉంది. ఆల్రెడీ వోల్టేజ్ సోర్స్ ఉంటే మనం ఏమనుకున్నాము, సో వోల్టేజ్ సోర్స్ ఉంటే అది ఈక్వివలెంట్ రెసిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే షార్ట్ అయిపోతుంది అనమాట, ఓకేనా, ఆ వోల్టేజ్ సోర్స్ అనేది. సో ఇక్కడ కానీ ఈ వోల్టేజ్ సోర్స్ అనేది షార్ట్ అయిపోతుంది, ఓకేనా. సో మనం ఏం ఫైండ్ అవుట్ చేస్తున్నాం, ఈక్వివలెంట్ రెసిస్టెన్సే కదా. సో అందువల్ల షార్ట్ అయిపోద్ది వోల్టేజ్ అనేది. సో షార్ట్ అయితే తీసేసుకున్నాను. నెక్స్ట్ దీన్ని సింప్లిఫై చేద్దాం. ఇది ఒక బ్రిడ్జ్ టైప్ వస్తుంది, మనం ఎలా అనేది చూద్దాము. సో ఇది చూడండి, ఇది మొత్తాన్ని నేను ఇలా తీసుకొని వచ్చేస్తాను, ఓకేనా. సో ఈ పాయింట్ దగ్గర ఏంది, ఒకటి 4 ohms పోతుంది, ఒక 6 ohms ఉంటుంది అనమాట. అంటే ఇక్కడ తీసుకుంటున్నాను చూడండి. సో ఇది X వాల్యూ అనుకుంటే, X వాల్యూ ఒకవైపు ఏముంది 4 ohms ఉందన్నమాట, ఓకేనా. ఇంకొక వైపు 4 ohms ఉంది, ఓకేనా. ఇటు నుంచి 6 ohms ఉంది, 6 ohms ఉంది. నెక్స్ట్ ఏంటి, నెక్స్ట్ మనకి ఇక్కడ చూడండి Y దగ్గర చూడండి, Y నుంచి చూడండి, Y నుంచి చూస్తే ఈ నోడ్ Y అనమాట. ఈ Y నుంచి చూస్తే ఒకవైపు 3, ఇంకోవైపు 2 ఉందన్నమాట. అంటే 3 ఎటువైపు ఉంది చూడండి, 6 ohms 3 ohms కనెక్ట్ అవుతుంది అనమాట. సో 3 ohms అనమాట ఇటు ఉంది, ఓకేనా. సో ఇక్కడ చూడండి, ఇక్కడ కానీ 6 ohms 3 ohms ఒక ఎండ్ కనెక్ట్ అవుతుంది. సో ఒక Y నుంచి ఒక 3 ohms అయితే తీసుకున్నాం. తర్వాత 2 ohms. సో 2 ohms అనేది 4 ohmsకి కనెక్ట్ అవుతుంది చూడండి. ఇటు నుంచి 4 ohmsకి కనెక్ట్ అవుతుంది ఒక ఎండ్. ఈ 2 ohms ఎండ్ అనేది ఒక ఎండ్ అనేది 4 ohms ఇక్కడ కనెక్ట్ అవుతుంది. అంటే Y నుంచి వచ్చే 2 ohms, ఓకేనా, 4కి ఇలా కనెక్ట్ అవుతుంది. నెక్స్ట్ ఇన్ బిట్వీన్ చూస్తే మనకి ఇక్కడ 3 ohms ఉంది, సారీ 1 ohm ఉంది. ఇక్కడ 3, 6 దగ్గర, ఓకేనా, 3, 6 దగ్గర 1 ohm రెసిస్టర్ కానీ కనెక్ట్ అయి ఉంది. సో 1 ohm 3, 6 ఇక్కడ ఉంది కదా, ఇక్కడ కానీ ఈ ఎండ్ దగ్గర నుంచి 1 ohm అవతల వైపు ఎక్కడ కనెక్ట్ అయింది 4 ohms ఇక్కడ, 2 ohms ఇక్కడ, అంటే 4 ohms 2 ohms, అర్థమైందా. సో 1. సో ఇక్కడ చూస్తే మనకి Y ఇక్కడ చూడండి, బ్రిడ్జ్ బ్యాలెన్స్డ్ అయింది. ఇక్కడ 6 2s ఎంత 12, ఆపోజిట్ 6 2s 12, నెక్స్ట్ 4 3s 12. సో బ్రిడ్జ్ అనేది బ్యాలెన్స్ అయింది. బ్యాలెన్స్ అయిన కండిషన్లో ఈ మధ్యలో రెసిస్టర్ని రిమూవ్ చేసేయచ్చు అనమాట. ఫైనల్గా అయితే ఇది వచ్చింది. సో 4 సో ఈ ఫార్ములాస్ అయితే యూజ్ చేస్తాము. సిరీస్లో ఉన్నప్పుడు రెసిస్టర్ యాడ్ చేస్తాను అనమాట. సో 4 + 2 ఎంత 6. సో 6 అనేది ఇక్కడ వేసేస్తాము. నెక్స్ట్ ఇక్కడ ఎంత 6 + 3 ఎంత, ఎందుకంటే సిరీస్ ఉన్నాయి. సో 9 అనమాట. సో 9 తీసుకుందాము. సో ఫైనల్గా దీన్ని సింప్లిఫై చేస్తే ఎలా ఉన్నాయి, ఇవి రెండు ప్యారలల్గా ఉన్నాయి. ప్యారలల్గా ఉంటే ఈ ఫార్ములా యూజ్ చేస్తాం అనమాట, ఓకేనా. సో 9 × 6, 9 + 6, ఓకేనా, ఎంత 56, సారీ 54/15 అనమాట. సో ఈ RXY అనేది ఎంత వస్తుంది అనమాట. సో దీన్ని ఇంకా సింప్లిఫై చేయొచ్చు, చూద్దామా. సో 3తో చేద్దాము. 3 1s 3 6, 3 18s, సో 3 18s 3 5s, ఓకేనా. సో ఇంత అయితే వస్తుందన్నమాట RXY అనేది. సో ఈ విధంగా ఈజీగా మనం ఫైండ్ అవుట్ చేస్తాం అనమాట ఈక్వివలెంట్ రెసిస్టెన్స్ అనేది. సో దానికి బ్రిడ్జ్గా ఉంది, కాకపోతే ఇక్కడ ఎలిమెంట్ లేదు. ఈ ఎలిమెంట్ దగ్గర ఫైండ్ అవుట్ చేయమన్నారు. అట్లాంటప్పుడు మనం దాన్ని అగైన్ బ్రిడ్జ్గా కన్వర్ట్ చేసుకొని యూ కెన్ ఈజీలీ ఫైండ్ అవుట్ ద ఈక్వివలెంట్ రెసిస్టెన్స్ అనమాట. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.